రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యం యొక్క గొంతు కోసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు, శాసనసభలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నొక్కడము, సస్పెన్షన్లు. ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన. ఇలా జగదీష్ రెడ్డి గారు ఏమడిగారు? ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. గవర్నర్ గారి ప్రసంగంలో తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, విప్పులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే, అధ్యక్ష మా అందరికీ మీరు పెద్దవారు, మీరు మా హక్కులు కాపాడాలి, మా హక్కులు కాపాడండి అని ప్రశ్నించిన పాపానికి ఇవాళ జగదీష్ రెడ్డి గారిని మొత్తం సెషన్కు సస్పెండ్ చేశారు. అంటే శాసనసభ అనేటువంటిది ఇవాళ ఉన్నది ఎందుకు? ప్రతిపక్షం ప్రశ్నించడానికే ఉంటుంది, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడానికే ఉంటుంది, ప్రజల కష్టాలను శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడానికే ప్రతిపక్షం ఉంటుంది. ఇవాళ జగదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారంగా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. మాట్లాడితే దళిత స్పీకర్ అని చెప్పి ఇవాళ ఒక రకంగా ఆయన స్థాయిని, ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. గౌరవనీయులు కేసీఆర్ గారు ఆ రోజు ప్రసాద్ గారి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగానే ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అంటే మాకు ఆయన మీద ఉన్న గౌరవం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళిత జాతి గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టి దళితుల గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 10 లక్షల రూపాయల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది ఇవాళ కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దళితుల గురించి మాట్లాడుతుంది. దళితులను అవమానపరిచినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దళిత్ కార్డును అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని, ప్రతిపక్షం గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బాబు జగజీవన్ రామ్ గారిని అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నటువంటిది కూడా ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. ద్రౌపది ముర్ము గారిని అవమానించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. ద్రౌపది ముర్ము గారిని అధిరంజన్ చౌదరి గారు, ఒకసారి సోనియా గాంధీ గారు కూడా ద్రౌపది ముర్ము గారిని అవమానించిన విషయం ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే ఇవాళ దళితులను అవమానించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. కానీ ఈరోజు శాసనసభలో మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి అక్కడున్న శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి, స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పాం. గౌరవ సభ్యులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఒకవేళ మీరు తప్పుందని భావిస్తే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలవండి, వీడియో పెట్టి మాకు చూపించండి,